బైరెడ్డిపల్లి పాతపేట పాతూరు నత్తం గ్రామానికి చెందిన వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేయగా ఉంది. క్షేత్రగాత్రుణ్ణి పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి బాధిత కుటుంబీకులు మీడియాతో మాట్లాడారు. గ్రామంలో కడగాలు విషయమై వెయ్యొద్దని పెద్ద మనిషితో మాట్లాడదామని చెప్పడంతో వెంకటరామప్ప, శ్రీనివాసులు, మురళి అనే ముగ్గురు వ్యక్తులు మూకుమ్మడిగా తన అన్నపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. హుటాహుటిన ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా మళ్లీ రౌడీయిజం చేసి తీవ్రంగా కొట్టారని వాపోయారు. ముగ్గురి వల్ల ప్రాణహాని ఉందని, కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతూరు నత్తం బైరెడ్డిపల్లి మండలం. మేము మా అన్నని కొట్టినారు అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్నారు అని ఫోన్ వచ్చినది. ఫోన్ వచ్చిన తక్షణ మేము వెంటనే వచ్చినాము. మా అన్న బెడ్ పైన ఉన్నారు. ఉండిన తక్షణ మేము వచ్చి చూస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు వచ్చి వెంకటరామప్ప, శ్రీనివాసులు, మురళి మళ్ళీ వచ్చి దౌర్జన్యంగా కొట్టినారు. అక్కడ అందరూ చూస్తున్నారు. డాక్టర్లంతా అక్కడ తిట్టినారు, ఏమిది రౌడీయిజమా ఏమి అనేసి. కానీ అప్పటికి కొట్టింది వదులుతూనే ఉండేది. మాది జమీన్ గలాట్ ఉండింది. మా అన్న ఒక్కడే అక్కడ కడగాలేదండి, మళ్ళీ మాట్లాడినాం కదా, మళ్ళీ అంతా కొలిసినాక వేసుకున్నాము అని చెప్పినాడు. కానీ వాళ్ళు వినకుండా ఇదన్నారు. సరే మేము పెద్ద మనుషుల దగ్గర మాట్లాడతామని రిటర్న్ వస్తూ ఉంటే బైక్లో ముగ్గురు వచ్చి కొట్టినారు. వెంకటరామప్ప, శ్రీనివాసులు, మురళి దౌర్జన్యంగా వచ్చి కొట్టి మా అన్నకి చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ అయితా ఉండలేదని పెద్ద హాస్పిటల్కి తోడుకొని పొమ్మంటున్నారు. మాకు రక్షణ కల్పించాలి.